ఒకరోజు గ్రామంలో దేవుని మహిమతో ఒక బాలుడు జన్మిస్తాడు. అలా బాలుడు జన్మించినప్పుడు ఒక సాధువు శంఖం మోగిస్తాడు. అలానే గజరాజు గర్జనతో శివుని మందిరంలో ఉన్న గంటలు మారుమ్రోగుతాయి. అప్పుడు సాధువు పిల్లాడిని చూసినప్పుడు తను ఒక కారణ జన్ముడని సాధువు భావిస్తాడు. ఆ తర్వాత ఒక రోజు ఉయ్యాలలో వేసినప్పుడు పిల్లాడి తండ్రికి సాక్షాత్తు పరమశివుని రూపం కనబడుతుంది. దాంతో ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు. అలా పిల్లాడు పెరిగి పెద్దవాడవుతాడు. అయితే ఒక రోజు పిల్లాడి తల్లి దేవుడికి పూజ చేస్తున్న సమయంలో ఎదురుగా ఉన్న పిల్లాడు తన తల్లిని దేవుడు లాగా దీవిస్తాడు. అప్పుడు ఆ తల్లికి తన బిడ్డ రూపం నారాయణుడు లాగా కనబడుతుంది. అలా ఒక రోజు తన తండ్రితో కలిసి పూజ చేస్తున్న సమయంలో పిల్లాడికి హోమగుండం మంటల్లో ఒక సాధు రూపం కనబడుతుంది. అయితే ఆ వ్యక్తి పిల్లాడిని తీసుకుని ఎక్కడికో వెళ్తుంటాడు. అప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతూ ఆ భగవంతుడు నీకు కేవలం 8 ఏళ్ల వయసు మాత్రమే బ్రతకగలిగే ఆయుష్ ఇచ్చినట్టు ఆ విషయంలో నీకు ఏ భయం లేదా అని అడుగుతాడు. దానికి ఆ పిల్లాడు సమాధానం ఇస్తూ ఈ లోకంలో పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజున ఆ పరమశివునితో ఏకమవ్వాల్సిందేనని ఆ విషయంలో నాకు ఏ బాధ గాని భయం గాని లేనట్టు చెప్తాడు. ఆ మాటలకు ముచ్చట పడిన సాధువు శక్తివంతమైన ఒక ముత్యాలహారం పిల్లాడికి అందిస్తాడు. ఆ తర్వాత పిల్లాడి చెవిలో ఏదో విషయం గురించి చెప్తాడు. ఈ సంఘటన మంటల్లో చూసిన కొన్నేళ్ల తర్వాత పిల్లాడి తల్లిదండ్రులు దేవుని గుడి వద్దకు వెళ్తున్న సమయంలో కొంతమంది పండితులు వచ్చి వారిని అడ్డగిస్తారు. ఆ తర్వాత వారి మధ్య గొడవ అనేది జరుగుతుంది. అప్పుడు పిల్లాడి తండ్రికి ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో చనిపోతాడు. ఈ విషయంలో 8 ఏళ్ల వయసు ఉన్న పిల్లాడు చాలా బాధపడతాడు. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.